హలో, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇవాళ వచ్చేసి నా శారీస్ కలెక్షన్ అండి. ఎలా ఉందో చెప్పాలి. నేను ఎప్పుడెప్పుడు కొనుక్కున్న ఇవన్నీను పట్టు చీరలు కలెక్షన్ చెప్తాను. ఇది వచ్చేసి నాది కంచి పట్టానండి శారీ. ఎలా ఉందండి? మంచి క్రీమ్ వైట్కి రాణి పింక్ అండి. ఇది రాణి పింక్ కూడా కాదండి, ఇది అదొక బచ్చల పండు రాణి పింక్ కలర్. ఇది కాంబినేషను. నేను బాగా ఎక్కువ వర్క్ చేయించుకుంటానండి, సింపుల్గా కానీ హెవీగా కానీ. మొత్తానికి పట్టు చీర అన్నాక నేను వర్కే చేపిస్తా. ఇలాగా దీనికైతే ఇలా చేయించుకున్నానండి వర్క్. ఇది ఇలా దీనికి శారీస్లోకి వద్దామండి. ఇవన్నీ పట్టు చీరలేనండి. ఇవన్నీ ఒక్కటొక్కటి చూపిస్తా మీకు. చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయండి, అన్ని మోడల్స్ ఉన్నాయి. జరీ కోట ఇది శారీ, ఇలా సిల్వర్ పోగు జరీ కోట. ఇది బ్లౌజ్. శారీలో వచ్చిన బ్లౌజెస్ స్టిచ్ చేయించుకున్నానండి. ఇది అదివరకు డ్రై వాష్కుల కంటే హైదరాబాదు లేకపోతే ఇంకెక్కడికన్నా పంపించాల్సి వచ్చేదండి. అసలు నేను ఎక్కువ మా కొండం మీద ఆడిచ్చేది. ఇప్పుడు చిలకలూరుపేటలో కూడా పెట్టారంటే డ్రై వాష్కి మొన్న పంపించానండి. ఇవన్నీ డ్రై వాష్ అయ్యి వచ్చినాయి. ఇది వచ్చేసి ప్యూర్ కంచి పట్టు అండి. పోయిన సంవత్సరం మా గృహప్రవేశానికి కొనుక్కున్నాను. మా అబ్బాయి మదర్స్ డే గిఫ్ట్గా పంపిస్తే దానికి కట్టుకున్నాను. ఇది కంచి పట్టు అండి. ఇది ఏమంటాం, ఇది డిజిటల్ ప్రింట్ కంచి పట్టు. ఇది సరే, అరిటాకు పచ్చ అండి. అరిటాకు పచ్చకి రాణి కలర్. ఇది వచ్చేసి పళ్ళు. ఇది బ్లౌజ్. బ్లౌజ్కి వేరే క్లాత్ తీసి, శారీ క్లాత్ అయితే ఆపదని చెప్పేసి వేరే క్లాత్ తీసి వర్క్ చేయించానండి. ఇది హ్యాండ్స్కేమో అంచు తీసి చేయించా. ఇది బెనారస్ పట్టు అండి. ఇది వచ్చేసి బెనారస్ పట్టు. అది మంచి చిలకాకు పచ్చకి బ్లూ కలర్ అండి. బెనారస్ పట్టు చాలా లైట్ వెయిట్ ఉంటుందండి శారీ. దానికి ఇది వర్క్. శారీ బ్లౌజ్. బ్లౌజ్ మళ్ళీ ఇది వచ్చేసి గద్వాల్ పట్టు అండి. గద్వాల్ పట్టు అండి. ఇది ఎంత బాగుంటుందో కట్టుకుంటే. మనకి ప్రిల్లు పిన్నీస్ కూడా కుచ్చెళ్ళ పిన్ను కూడా పెట్టాల్సిన పని ఉండదండి. కట్టుకుంటే అలాగే ఉండిపోతుంది. చాలా ప్యూర్ క్వాలిటీ, బాగుందన్నమాట క్వాలిటీ కూడా. గద్వాల్ పట్టు. ఇది నెమలి కంఠం బ్లూనో ఏదో కదండి అది కలరు. ఇది బ్లౌజ్. బ్లౌజ్కి దీనికి సింపుల్గానే చేయించానండి వర్క్. బ్లౌజ్ ఇది కూడా గద్వాలేనండి. ఇది కూడా గద్వాలే. సరే, ఇది కట్టుకుంటే కూడా భలే ఉంటుందండి అసలు. అండ్ మడతలు చూడండి ఎట్లా చేసి ఇచ్చాడు. ఇది మనం శారీ ఓపెన్ చేసుకొని చూడం కదా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టేసి ఇస్తున్నారు. ఇది పళ్ళు అండి. దీని బ్లౌజ్ వచ్చేసి చాలామంది అడుగుతున్నారు, ఆంటీ మీ బ్లౌజ్ వర్క్ పెట్టారా అని. నాకు గుర్తున్నట్లేదు, సారీ ఏమనుకోవద్దు. ఈ వీడియోలో ఫుల్గా చూపించేస్తున్నా. ఎవరికి ఏ వర్క్ కావాలంటే ఆ వర్క్ చేయించేసుకోండి.
ఇది దీని వర్క్. ఈ బ్లౌజ్ మడతపోయిందండి, శుభ్రంగా డ్రై వాష్కి ఇస్తేనేనండి. అది బెనారస్లో ప్యూర్ జామ్దాని వీవింగ్ అండి, కాస్ట్ కూడా ఎక్కువే, కాకపోతే కాటన్ చీర ఉన్నట్టు ఉంటుంది. ఇది హైదరాబాద్ డ్రై వాష్ అండి. అసలు చూడండి, ఇక్కడ మరకంతే ఉంది, అక్కడంతే ఉంది. ఒక్క నైటే నేను కట్టుకుంది, ఏం పూసారో మొత్తం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టేశారండి మడతలు. బాగాలేదండి, మళ్ళీ చేయించాల్సిందే దీన్ని. ఇదండి దీని బ్లౌజ్, శారీ బ్లౌజేనండి ఇది. నేను వేరేగా ఏం కుట్టించలేదు, శారీలో బ్లౌజే, కాకపోతే ఇలా వర్క్ చేయించుకున్నా సింపుల్గా. హ్యాండ్స్కి కూడా అలా. దీని కాస్ట్ చాలా అండి, 18,000 పైన. జామ్దాని, ఇది ప్యూర్ జామ్దాని జరీ అండి. ఇది వచ్చేసి మొత్తం జరీ. ఇందాక వెంకటాచలం పట్టు అని చెప్పాను కదండి, ఇది వెంకటాచలం పట్టు. చాలా బాగుందన్నారండి కట్టుకుంటే కూడా. ఇది పళ్ళు, ఇదండి బ్లౌజ్ వర్క్. వెంకటాచలం పట్టండి ఇది. అన్నిటి కాస్ట్ చెప్పట్లేదులేండి, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అంటే నేను షాపుల్లో కొనుక్కున్నా కదండి, బయట షాపుల్లో ఎందుకు ఇప్పుడు మళ్ళీ అంత రిస్క్ నాకు. ఇది శారీ బ్లూ కలర్. రేపు వినాయక చవితి కన్నా కట్టుకోవాలండి, చాలా అయిపోతుంది స్టిచ్ చేయించి కూడా. పళ్ళు, ఈ చీరకైతే మరి 60 పాయింట్లు ఇచ్చాడంటండి బ్లౌజు. చాలేదని చెప్పేసి ఫ్రంట్ మొత్తం మళ్ళీ వేరే క్లాత్ తీసుకొని వేసింది టైలర్. 60 పాయింట్లు వచ్చిందంటండి. దీని కాస్ట్ ఎంతనండి? 20,000 వరకు ఉంది దీని కాస్ట్. శారీ దీని వర్క్ సింపుల్గా. మంచి రాయల్ బ్లూ అండి, రాయల్ బ్లూకి రెడ్. ఇది వచ్చేసి ఎక్కత్త పట్టండి నాది, ఎక్కత్ ఎల్లో రాణి కలర్. ఇది వచ్చేసి పళ్ళు. ఇది బ్లౌజ్ వర్క్. ఇది మీరు అందరూ చూసారు కదండి, మొన్న ఫంక్షన్ శారీ అండి. ఇది గద్వాల్ పట్టేనండి. ఏంటో ఈ ఐరన్ లేదో వంకలు వచ్చేసింది, ఏందో డిజైన్ స్ట్రైట్గా లేదేంటో మరి. దీనిది బ్లౌజ్. అన్నీ ఇప్పుడు కొన్నయ్యే కాదండి, నాయి అన్నీ ఫస్ట్ నుంచి ఉన్నాయి చూపిస్తున్నా, అంటే మరీ పాతవి కాకుండా. ఇది కంచి పట్టేనండి, ఇది హైదరాబాద్లో తీసుకున్నా. ఇది బ్లౌజ్, పళ్ళు. ఇది వచ్చేసి బ్లౌజ్.
ఇది స్టిచ్ చేయించి కూడా 1 ఇయర్ పైన అయిందండి. మొన్న బర్త్డే కట్టుకున్నా. ఇక ఫస్ట్ అయితే స్టిచ్ చేయించి ఆడేస్తానండి. తర్వాత ఇంకెప్పుడన్నా అవసరమైనప్పుడు కట్టుతా. కానీ అరాబదరా అయితే కట్టుకోవాలంటే నాకు ప్రాణం ఒప్పదండి గబగబా అన్నీ. ఇది గద్వాలేనండి. నా దగ్గర గద్వాల్ కలెక్షన్ 3-4 ఉన్నట్టు ఉన్నాయండి గద్వాల్ శారీస్. ఇది వెనకటి పట్టు చీరల కలర్లో ఉందండి, చాలా బాగుందన్నారు అందరూ. ఇది మాది పోయిన సంవత్సరం గృహప్రవేశం శారీ అండి. మేము ఉండే ఇల్లు కాదులేండి, వేరే ఇల్లు. ఇది దాని వర్క్. హ్యాండ్ మీద కూడా ఇది ఇలా చేయించాం. నేనేమో స్ప్రింగ్ వద్దంటానండి, వాళ్ళేమో స్ప్రింగ్ అయ్యింది అందం రాదంటారు. ఆ స్ప్రింగ్ దగ్గరే నడుస్తుంది మాకు లొల్లి అంతా. పళ్ళు ఐరన్ వాళ్ళే బెటర్ ఏమోనండి డ్రై వాష్ల కంటే. ఆ చీర తీసి డ్రై వాష్ మళ్ళీ చేయించాల్సిందే అన్నట్టుంది. ఇది మళ్ళీ బెనారస్ పట్టు అండి నాది. కడ్డీ జార్జెట్ అంటాం కదా, బెనారస్ కడ్డీ జార్జెట్. అది ఆనియన్ పింకు, బేబీ పింకు షేడ్, రెడ్ బ్లౌజ్ వస్తుంది. దీనికి కూడా ఇలాగ చీరలో బ్లౌజేనండి ఇది. ఇలా సింపుల్గా పాల్స్ వర్క్ చేయించాను. హ్యాండ్స్కి కూడా ఇది ఇలా ఏం చేశాను. కొంచెం వెయిట్ అనిపిస్తుంది కానండి కంఫర్టబుల్గా ఉంటుందండి శారీ మాత్రం. బెనారస్ ఇది జార్జెట్, కడ్డీ జార్జెట్. ఇటీవల కుట్టించాను, నా దగ్గరదేనండి ఇది. రామ్యాంగో శారీ. అది చూడండి అండి, ఇప్పుడే మీ ముందే కదా మడతోడు తీసింది, ఎలా ఉందో చూడండి. ఇది రామ్యాంగో బాటిల్ గ్రీన్ బ్లూ పళ్ళు. బ్లౌజ్ కూడా నేనేం చేయించలేదండి దీనికి, వర్క్ వద్దని మామూలుగా కుట్టించేసుకున్నా అంతే. ఇలా బాల్స్ చేసి రామ్యాంగో పట్టు. ఇది వచ్చేసి నాది చందేరి పట్టు అండి. ఇది రెడ్ ఆరెంజ్ కాంబినేషన్లో ఉంటుందండి. ఇది నాది చందేరి పట్టు. చందేరి పళ్ళులు అలా గ్రాండ్గా రావండి, రిచ్గా ఇలా లైన్స్ ఇస్తాడు అంతే అన్నమాట. దీనికి నేను శారీలో బ్లౌజ్ స్టిచ్ చేయించుకోలేదండి, ఇలా ఆపోజిట్ గ్రీన్ తీసుకొని చేయించుకున్న వర్క్. బ్లౌజ్ నేను కుందన్స్ అవి వాడినండి. స్ప్రింగ్ కూడా వద్దని చెప్తే వాళ్ళు మరి ఏం లేకుండా ఎలా మేడం ఏం చేస్తున్నారు. నాకు ఉట్టి థ్రెడ్ వర్క్ ఇష్టం అండి. నాకు ఇది ఇలాగా ఉట్టి థ్రెడ్ వర్క్ ఇష్టం, నేను థ్రెడ్ వర్క్ యూజ్ చేస్తాను. ఇది వచ్చేసి ప్యూర్ సిల్క్ అండి. ఈ శారీ చూసి ఎంతమంది తెప్పించుకున్నారనండి. నాది మొన్నటి వరకు డీపీకి ఉన్నది కూడా ఈ శారీయేను. దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా చేయించానండి. మొన్న ఎవరో ఒక అమ్మాయి పాపం నాకు రెగ్యులర్ కష్టం మర్చిపోయానండి. ఇప్పుడు ఈ చీర తీసినప్పుడు గుర్తొచ్చింది. ఆంటీ నాకు నీ చీరది బ్లౌజ్ డిజైన్ పంపించరా అని అడిగారు. మర్చిపోయానండి, అస్సలు గుర్తులేదు, సారీ అమ్మా. ఇది నాది బ్లౌజ్ డిజైన్. రోజులు నాడిది. ఇది ఎక్కత్ చీరేను, రెడ్ కలర్ అండి మంచి. అందుకని అయితే పటోలా బ్లౌజ్ వచ్చిందండి, పటోలా డిజైనర్ బ్లౌజ్ వచ్చింది. దీనికి ఇలాగ డిజైనర్ బ్లౌజ్ వచ్చింది. టైలర్కి ఇచ్చాను బాగు చేయమని చెప్పేసి.
పళ్ళు సేమ్ ఇదే ఇచ్చాడు బ్లౌజ్. ఎరుపు కలర్ అండి, రెడ్ కలర్కి వైలెట్ వచ్చేసింది అంచు. ఇది వచ్చేసి ఉప్పాడ పట్టు అండి. దీన్ని పట్టు అనాలో ఫ్యాన్సీ అనాలో తెలీదు. ఉప్పాడ ఇది, దీనిది ఇలా బ్లౌజ్. ఇది వచ్చేసి బెనారస్ ఐటమేనండి శారీ. ఇది పట్టే. ఇదండి దీనికి మామూలుగానే శారీలో బ్లౌజ్ మామూలుగానే కుట్టించేసానండి. దీనికి ఏం వర్క్ చేయించలేదు. ఇక ఇది మంచి రాణి కలర్ పట్టు అండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి. శారీ కూడా భలే మెత్తగా హాయిగా ఉంటుంది. నాకు ఇన్ని చీరలు ఉన్నా నాకు ఈ చీర కట్టుకోవాలనిపిస్తుందండి. చాలా హాయిగా ఉంటుంది శారీ. దీనిది పళ్ళు అండి. ఇది వచ్చేసి బ్లౌజ్. భలే ఉంటుందండి, హాయిగా ఉంటుంది శారీ. ఎంత మెత్తగా ఉంటుంది. మరి ఏం క్లాత్, అప్పుడైతే నాకు ఈ చీరల క్లాతులు అవి అంత ఐడియా లేదు. ఒక పావు కేజీ వెయిట్ ఉంటుందేమోనండి అంతే. అది ఇది వచ్చేసి కంచి పట్టు చీర అండి. మంచి మెంతెల్లో అండి. ఇది భలే ఉంది కదండి, రాణి కలర్ మెంతెల్లో. ఇది పళ్ళు. బ్లౌజ్కి అప్పుడు వర్క్ చేయించుకోలేదండి, వద్దని అన్నిటికీ ఏం చేయలేని బ్లౌజ్. శారీలో బ్లౌజేనండి ఇది. ఇందాక ఎల్లో ఇక్కత్తు చూపించా కదండి, అది పెద్ద ఇక్కత్తు అండి. ఇదేమో చిన్న ఇక్కత్తు పట్టు చీర. ఇది కూడా భలే ఉంటుందండి, కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషను చాలా లైట్ వెయిట్ ఉంటాయండి ఇవన్నీను. నేను ఎక్కువ వెయిట్ మాత్రం కొనుక్కోలేనండి, నేను కట్టుకోను వెయిట్. అందుకనే సింపుల్గా చూసుకుంటా. ప్రైస్ కొంచెం రూపాయి ఎక్కువైనా ఇబ్బంది పడను. నేను సింపుల్గా వెయిట్ తక్కువలో చూసుకుంటా శారీస్ని. ఇదండి దీని వర్క్ వచ్చేసి ఒక సైడ్ ఫ్లవర్ వచ్చిందన్నమాట. హ్యాండ్స్కి కూడా ఒక్కొక్క ఫ్లవర్ ఇలా సింపుల్గా చేయించేసి. బరువు పట్టు చీరలు నాకు ఎందుకో ఇష్టం ఉండదండి ఫస్ట్ నుంచి. 2 కొనుక్కునే బదులు ఒక్కటే మంచిది కొనుక్కుందాం అనిపిస్తుంది. నేను అలాగే కట్టుకుంటా. ఇది వచ్చేసి మక్కాయి గారమ్మాయి గృహప్రవేశానికి కొనిపెట్టింది. ఇది దీని వర్క్. ఇది ఒక్కటే మిషన్ వర్క్ చేయించానండి, నాకు నచ్చలేదు ఇక దాని తర్వాత. అందుకని చెప్పేసి మిషన్ వర్క్ జోలిపోను నేను. ఇది ఒక్కటే మిషన్ వర్క్. ఇంకన్నీ నేను సింపుల్గా చిన్న ఫ్లవర్స్ వేయించిన మగ్గం మీద చేయించుకుంటానండి నీట్గా. నాకు ఎందుకో ఇలా ఇష్టం ఉండదు, ఎవరిష్టం వాళ్ళదండి. ఇది బ్లౌజ్. ఎలా ఉన్నాయండి, బాగున్నాయి కదా.